సహ్యాద్రి పర్వతాల గుండెల్లో శతాబ్దాలుగా వేల మంది భక్తులను ఆకర్షిస్తూ ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం కేవలం రాళ్లతో నిర్మించింది కాదు, ఇది ఆదిశక్తి స్వరూపం స్వయంగా అవతరించిన స్థలం. ప్రతి రాయి వెనుక, ప్రతి గోడలో ఒక గాథ అనేది ఉంటుంది. శక్తి, భక్తి, రహస్యాలు కలిసినటువంటి గాథ. ఈ ఆలయం ఎందుకింత ప్రత్యేకం? ఎందుకని ఛత్రపతి శివాజీ మహారాజ్ తన విజయ రహస్యంగా ఈ అమ్మవారిని పేర్కొన్నాడు? ఆయనకు ఆ దివ్య ఖడ్గం అసలు ఎలా వచ్చింది? తుల్జాపూర్ ఆలయం వెనుకున్న రహస్యాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. శతాబ్దాల చరిత్రను, ఎన్నో మహిమాన్విత గాథలను తన గర్భంలో దాచుకున్న ఈ ఆలయపు చరిత్ర పుటల్లోకి నాతో పాటు మీరు కూడా అడిగేయండి. హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరేగ్ వ్లాగ్స్. ఈ రోజు మనం మహారాష్ట్రలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైనటువంటి తుల్జాపూర్ భవానీ మాత ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయానికి మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆలయం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఛానల్ ని కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం హైదరాబాద్ నుంచి సోలాపూర్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి తుల్జాపూర్ 46 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ముందుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ అండ్ బస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సోలాపూర్ చేరుకున్న తర్వాత బస్సులో తుల్జాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే తుల్జాపూర్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ వచ్చేసి ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఆటో వాళ్ళు 30 రూపీస్ వరకు అయితే చార్జ్ చేస్తారు. మనం టెంపుల్ ఎంట్రన్స్ లోనే డ్రాప్ అయితే చేస్తారు. టెంపుల్ దగ్గర స్టే చేయడానికి మనకు శివపార్వతి భక్తి నివాస్ అనే సత్రం అయితే ఉంటుంది. ఇందులో నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 700 వరకు అయితే చార్జ్ చేస్తారు. ఇది ఆలయానికి ఎంట్రన్స్. ఈ ఆలయానికి మొత్తంగా 3 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనం 3 అంతస్తుల కిందికి దిగాల్సి ఉంటుంది. మనం గనక వీకెండ్ లో వచ్చినట్లయితే దర్శనం త్వరగా అవడానికి ఇక్కడ శీఘ్ర దర్శనం కూడా అవైలబుల్ లో ఉంటుంది. శీఘ్ర దర్శనం యొక్క టికెట్స్ అనేవి ఈ కౌంటర్లో అయితే ఇస్తారు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి టోకెన్స్ ని మనం దర్శనం లైన్ లో ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆలయానికి వెళ్లే ముందు మనకి ఒక కోనేరు అనేది ఉంటుంది. ఇక్కడ భక్తులు స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇలా మనం కొంచెం కిందికి దిగుతూ వెళ్తుంటే మనకు కుడివైపున గోముఖ్ తీర్థం అనేది ఉంటుంది. దర్శనానికి వెళ్లే భక్తులు ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఈ తీర్థంలో ఉన్నటువంటి నీటితో ఇక్కడే ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఈ నీటిని ఇక్కడ ప్రజలు గంగాజలంతో సమానంగా భావిస్తారు. ఇప్పుడు మనం భవానీ మాత దర్శనానికి వెళ్తాం. ఇదే ఆలయానికి ఎంట్రన్స్. ఆలయ ఎంట్రన్స్ కి ఎడమ వైపున గణపతి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ ఆలయ ద్వారం గుండా మెట్లు దిగుతూ వెళ్తే ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే మనం టెంపుల్ లోకి వెళ్ళినట్టు కాకుండా ఒక పెద్ద కోటలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇప్పుడు మనం ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. తుల్జా భవానీ మాత కొన్ని యుగాలుగా భక్తులకు కులదైవంగా ఉంది. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో రాములవారు, కలియుగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈమెకు పాత్రులైనట్టుగా తరతరాలను చెప్పుకుంటున్నారు. స్కంద పురాణంలో చూసుకున్నట్లయితే తుల్జా భవానీ మాత యొక్క మొదటి అవతారానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. కృతయుగంలో కర్దమముని భార్యైనటువంటి అనుభూతి యమునాంచల్లో తీవ్ర తపస్సు చేయసాగింది. యమునాంచల్ అంటే ఇప్పటి తుల్జాపూర్ ప్రాంతమే. అదే సమయంలో కుకుట్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కలిగించి ఆమెను అవమానిస్తాడు. దీంతో అనుభూతి ముక్తి కోసం దేవి భాగవతిని ప్రార్థించడంతో ఆమె ఆయుధాలు ధరించి వచ్చి యుద్ధంలో కుకుట్ ని సంహరిస్తుంది. ఆ తర్వాత అనుభూతి భాగవతిని ఇక్కడే కొలువై ఉండమని కోరడంతో శాశ్వతంగా ఇక్కడే కొలువైందని చెప్తుంటారు. దర్శనానికి వచ్చినటువంటి భక్తుల కోరికలు త్వరితగతిని తీరుస్తుంది కాబట్టి ముందుగా త్వరిత భవాని అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తుర్జా భవానిగా పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తుల్జా భవానిగా పిలవడం మొదలుపెట్టారు. ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చలన స్థితిలోనే ఉంటుంది, అంటే కదులుతూనే ఉంటుందంటారు. ఇలాంటి చలన స్థితిలో ఉన్నటువంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. నిజానికి ఈ విగ్రహం చలన స్థితిలో ఉండదు, మన కంటికి కదులుతున్న భ్రమను మాత్రం కలిగిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మవారి దీవెనల కోసం తరచుగా ఈ ప్రాంతానికి వచ్చేవారు. మరాఠా ప్రాంతంలో తుల్జా భవానీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆనాటి భోంస్లే పాలకులకు తుల్జా భవానీ మాత కుటుంబ దేవత. అమ్మవారి దయ వల్ల శివాజీ మహారాజ్ ప్రతి యుద్ధంలో విజయాన్ని పొందేవారు. అంతేకాకుండా ఈ తుల్జా భవానీ మాతే శివాజీ మహారాజ్ కి ఖడ్గాన్ని ప్రసాదించిందని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. అందుకే మనం గమనిస్తే ఈ ఆలయాన్ని మొత్తం కూడా హేమట్ పటి శైలిలో నిర్మించడం జరిగింది. ఇది తుల్జాపూర్ సంబంధించిన పూర్తి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.